సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ అండ్ మీ చాణక్య గైస్. మరి రీసెంట్గా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభావం అనేది కూడా ప్రపంచ మార్కెట్లలో ఉన్న అన్ని దేశాల మీద కూడా అంతో ఇంతో ప్రభావితం అవుతూనే ఉన్నాయి. మరి అయితే ఈ వారం మెయిన్గా మార్కెట్ అనేది కూడా ఎలా ఉంది అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఎలా ఉండబోతుంది. ట్రంప్ భయపెడుతున్నాడు కానీ ఇండియా మీద ఆంక్షలు వేస్తాం అన్ని దేశాల మీద వేస్తాం అంటున్నారు. ఇది ఎంతవరకు ప్రభావితం అనేది కూడా చేస్తుంది. ఈ టైంలో మెయిన్గా అమ్మడాలు కొనడాలు ఇలా స్టాక్ మార్కెట్లో చాలా వరకు ఎవరు ఏ ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేది కూడా బోల్డ్ అనేది జరుగుతున్నాయి. మరి అయితే ఈ వారం అవుట్లుక్ అనేది కూడా తెలియచేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయిన మాధవి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి మేడంని అడిగి తెలుసుకున్నాం. హాయ్ మ్యామ్. హలో అండి. ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ట్రంప్ దెబ్బ ప్రతి ఒక్క మార్కెట్ మీద కూడా అట్లే ఉన్నట్టు మ్యామ్. అవునండి. సో అన్ని మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ యాజ్ వెల్ యాజ్ వాల్టిలిటీ, టూ మచ్ ఆఫ్ వాల్టిలిటీ అనమాట. అంటే ఆయన ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్కి మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ మార్కెట్స్ షేక్ అవుతున్నాయనే మనము చెప్పొచ్చండి ఆల్మోస్ట్. సో ఎవ్రీడే ఒక స్టేట్మెంట్ రావడంతో అసలు మార్కెట్స్ ఏంటంటే ఒక రకమైన అన్సర్టనిటీకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఇది అసలు ఎప్పటి నుండి అంటే ఒక రేంజ్ బౌండ్లో, ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్ మనం మాట్లాడుకుంటే ఒక రేంజ్లో స్టక్ అయిపోయాయండి. అంటే 25,300, 25,200 అనేది మనం సపోర్ట్ లెవెల్స్ తీసుకుంటే మనకి 25,650 అనేది రెసిస్టెన్స్. అంటే దాదాపుగా ఒక 400-500 పాయింట్స్లోనే మనము స్టక్ అయిపోయి ఉన్నాం అనమాట. సో ఐదర్ దిస్ ఆర్ దట్ అన్నట్టుగా మార్కెట్స్ ఇప్పుడు ఒక చాలా సెన్సిటివ్గా అన్సర్టనిటీ స్టేజ్లో అయితే ఉన్నట్టుగా అయితే మనకు కంప్లీట్గా కనిపిస్తుందండి. సో దీన్ని ఇంకా మనం బ్రేక్ చేసి నెక్స్ట్కి వెళ్ళాలి అంటే మార్కెట్స్ 25,500 హోల్డ్ చేయగలగాలండి. ఎప్పుడైతే మార్కెట్స్ 25,500 కానీ హోల్డ్ చేస్తే అప్పుడు మళ్ళీ మనం పాజిటివ్లోకి వెళ్తున్నట్టే. బట్ టిల్ ఇది 25,400 బ్రేక్ చేసి లోయెస్ట్లోనే ఉన్నట్లయితే మాత్రం మార్కెట్స్కి ఇంకా ఆ బేరిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయినట్టుగా కనిపిస్తుంది. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇదే నడుస్తుందండి. 25,300 అండ్ 25,500 మధ్యలోనే వెళ్తుంది. అసలు 25,500ని హోల్డ్ చేయలేకపోతుంది. సో నెక్స్ట్ వీక్ మనకి చూసుకోవాలండి ఎట్లా మనకి మార్కెట్స్ ఈ ఐదర్ మేక్ ఆర్ బ్రేక్ అనేది మనకి నెక్స్ట్ వీక్లో అయితే కనిపిస్తుంది. ఆయన మీరు అన్నట్టుగా భయపెడుతూనే ఉన్నారు, July 9th డెడ్ లైన్ అని. సో ఆ డెడ్ లైన్ కూడా మనకి వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇండియా ఇప్పుడు మన సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ట్రేడ్ డీల్ ఎస్పెషల్లీ ఇదంతా కూడా ఈ మార్కెట్స్ కూడా అంతా ఇలా స్టక్ అవడానికి కారణం ఏంటంటే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది నెగోషియేషన్స్ ముందుకెళ్ళట్లేదు, క్లోజ్ అవ్వట్లేదు. అంటే అలా నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి, డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. మనం కూడా ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ, డైరీ ప్రోడక్ట్స్ కానీ, ఫుడ్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్లో మన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మనం కూడా వాళ్ళు చెప్పిన ప్రతి టారిఫ్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఈ విధంగా ఒక డెడ్ లాక్ దగ్గర ఆగిపోయామన్నమాట, ఇక ముందుకు వెళ్ళట్లేదు. సో ఇది ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉందండి. సో లేదు అసలు ఇది మొత్తం కానీ క్లియర్ అవ్వకుండా అసలు ట్రేడ్ డీల్ జరగకపోతే మ్యాక్సిమం లాస్ ఏం జరుగుతుంది అంటే 26% మనకి వేసే అవకాశాలు ఉన్నాయి. సో దానికి ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ ఏంటంటే ఆగస్ట్ ఫస్ట్ లోపు మీరు ఏదైతే ఈ అగ్రిమెంట్స్, ఈ నెగోషియేషన్స్ ఉన్నాయో అవి క్లోజ్ అయిపోవాలి. ఆగస్ట్ 1 వరకు కానీ ఈ డెసిషన్స్ కానీ, ఈ ట్రేడ్ డీల్కి కానీ మనం ఒక కన్సర్న్స్కి రాకపోతే డెఫినెట్లీ మీకు కూడా లెటర్స్, అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని నేషన్స్కి ఆయన లెటర్స్ పంపించేశారండి. ఎవరితో అయితే డీల్ కుదరట్లేదో, ఎవరైతే ఆయన చెప్పిన టర్మ్స్కి ఎవరైతే అంగీకరించట్లేదో వాళ్ళందరికీ లెటర్స్ అనేవి వెళ్ళిపోయాయి. దాదాపుగా ఆయన మనం చూసుకున్నట్లయితే 30% నుంచి 50% కూడా ఆయన టారిఫ్స్ వేస్తూ లెటర్స్ పంపించేశారు. 14 నేషన్స్, అంటే ఇట్ కుడ్ బి లైక్ మలేషియా, ఇండోనేషియా, మీరు థాయిలాండ్, ఏ కంట్రీస్ చూసుకున్న లెటర్స్ అనేవి ఒక 14 నేషన్స్కి ఆయన పంపించేశారు. సో 1 ఆగస్ట్ నుంచి మీరు ఈ టారిఫ్స్ మీ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ కానీ మా యూఎస్కి వచ్చినట్లయితే ఈ టారిఫ్స్ మీరు పే చేయాల్సిందే అని చెప్పి ఆయన కంప్లీట్గా లెటర్స్ అయితే సెండ్ చేశారు. ఇండియా ఒక్కటి మాత్రం ఇంకా ఆ సిచ్యువేషన్కి వెళ్ళలేదు. దానికి ఒక డెడ్ లైన్ ఇచ్చారు. సో లెట్స్ హోప్ ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి ఏంటంటే ఒక టీమ్ అనేది ఒక అడ్వాన్స్డ్ అగ్రిమెంట్ డైలాగ్ కోసం కానీ, లేకపోతే డెసిషన్స్ మేకింగ్ కోసం కానీ, లేకపోతే నెగోషియేషన్స్కి యూఎస్ వెళ్ళబోతుంది
మన దగ్గర నుంచి పర్సనల్గా ఏదో ఒకటి క్లియర్ చేసేసుకుందాము అనే అగ్రిమెంట్, ఏదో ఒకటి డీల్ అయితే క్లియర్ చేసుకుందామని ఒక టీం అయితే వెళ్ళబోతుంది. సో ఇదంతా జరగడానికి మేబీ ఒక 1-2 వీక్స్ అయితే ఇదంతా నడిచేటట్లుగా ఉందండి. సో అంతవరకు మార్కెట్స్ అయితే ఈ విధంగానే ఒక కన్ఫ్యూజ్డ్ అండ్ స్టాగ్నేటెడ్ ఒక రేంజ్ బౌండ్లోనే మార్కెట్స్ అయితే స్టక్ అయిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం మాట్లాడుకోవాలంటే మెయిన్గా ఇప్పుడు ఎవరైనా కానీ కొత్త వాళ్ళు మరి మెయిన్గా మార్కెట్లోకి వచ్చి వాళ్ళైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ సో ఏంటి సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి ఎందుకు అని చెప్పేసి అలా వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అవునండి. ఎందుకంటే ఇదేంటంటే మీరు మన అసలు ఈ పర్టికులర్ ట్రేడ్ టారిఫ్స్ అనే సాగా మనం చూసుకుంటే April 2 స్టార్ట్ అయింది. April 2 ఆ తర్వాత 5th ఆయన ఏం చేశారు, 7th రాగానే అందరికీ రెసిప్రోకల్ టారిఫ్స్ వేశారు. చైనా మీద 145% వేశారు. ఆ తర్వాత ఒకసారి పాజ్ అన్నారు. పాజ్ అని 90 డేస్ ఇచ్చారు. ఆ 90 డేస్ మళ్ళీ ఇప్పుడు July 9th వెళ్ళింది. సో యూ కెన్ సీ దట్ April 2 నుంచి July 9th వరకు హౌ మచ్ టైమ్ ద మార్కెట్స్ హ్యావ్ ఫేస్డ్ దిస్ మచ్ ఆఫ్ అన్సర్టనిటీ. అంటే మార్కెట్స్కి ఎప్పుడు అంటే ఏదైనా సరే అన్సర్టనిటీ అనేది ఇట్ విల్ బీ వెరీ నెగిటివ్. మార్కెట్స్కి అన్సర్టనిటీ అనేది నెగిటివ్. ఏదో ఒకటి క్లారిటీ వచ్చేయాలి. ఐదర్ అవుతుందా, డీల్ అవుతుందా, లేదు అవ్వదు, అయ్యిందంటే ఎంతకి అవుతుంది, ఎంత పర్సంటేజ్, అవ్వలేదంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం లాస్, ఇది అనేది మనకు క్లారిటీ వచ్చేస్తే మార్కెట్ విల్ రెస్పాండ్ అకార్డింగ్లీ. బట్ ఇక్కడ ఏంటంటే ఏది జరగకుండా ఇట్లా స్టాగ్నేట్ అయిపోతే ఇది కంటిన్యూ అవ్వడం వల్ల ఇలా మనకి కొంచెం ఇన్వెస్టర్స్కి అయితే పేషెన్స్ని అయితే బాగా టెస్ట్ చేస్తుందండి. మార్కెట్స్ అస్సలు మూవ్ అవ్వట్లేదు, అలా ఒక రకంగా ఒక రేంజ్లోనే ఉండిపోయాయి. బట్ స్టిల్ అండ్ ఇన్వెస్టర్స్ హ్యావ్ టు లుక్ ఫర్ లాంగర్ టర్మ్తో కానీ లాంగర్ వ్యూతో కానీ ఆలోచించుకున్నట్లయితే ఎవ్రీ డిప్ ఆర్ ఎవ్రీ డౌన్ క్యాన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉంటాయండి. ఐదర్ వార్ కానీ లేకపోతే ట్రంప్ ఇంపాక్ట్ కానీ నెక్స్ట్ ఇంకొకటి రావచ్చు. సో దీస్ కీప్ ఆన్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్స్. ఈ విధంగానే మార్కెట్స్ అంటే కొత్త వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ వెరీ మచ్ నార్మల్. వాల్టిలిటీ ఇన్ ద మార్కెట్, స్టాక్ మార్కెట్స్ ఆర్ వెరీ మచ్ నార్మల్. షార్ట్ టర్మ్లో అయితే ఇలానే అనిపిస్తుంది. బట్ వెన్ యూ థింక్ ఆఫ్ 5 years పీరియడ్, 6 years పీరియడ్ అలా కానీ మనం చూసుకున్నట్లయితే మీరు డెఫినెట్గా ఇన్వెస్ట్ అయితే చేయొచ్చండి. బట్ దానికి చాలా వేస్ ఉన్నాయి కదా. ఈక్విటీలోకి కొత్త ఇన్వెస్టర్స్ రావాలి అంటే మనకి డైరెక్ట్గా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి మీకు కావాల్సిన స్టాక్స్ పికప్ చేసేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఒక ఫండ్ మేనేజర్కి ఇచ్చేస్తే మీ ఆబ్జెక్టివ్ బట్టి ఆయన ఒక మంచి స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆయన మీ బదులు ఆయన పిక్ చేస్తూ ఉంటారు స్టాక్స్. తర్వాత పిఎంఎస్లు ఉన్నాయి, స్మాల్ కేజ్లు ఉన్నాయి, కొత్తగా ఎస్ఐఎఫ్స్ కూడా స్పెషల్ ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. దేర్ ఆర్ ఫ్లడ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్ అండి. ఒకవైపు ఎన్ఎఫ్ఓస్ ఉన్నాయి, ఒకవైపు ఐపీఓస్ ఉన్నాయి. సో మీరు ఈక్విటీకి రావాలి అంటే ఇన్ని ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి. సో డెఫినెట్లీ కన్ఫ్యూజ్డ్గానే ఉంటుంది ఏ పాత మనకి కరెక్ట్గా అవుతుంది అనేది. సో అగైన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ట్రంప్ టారిఫ్స్ కాకుండా మనకి ఇంకొకటి ఈవెంట్ కూడా స్టార్ట్ అయిందండి. దట్ ఈజ్ క్వార్టర్లీ రిజల్ట్స్. మనకి Q1 క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. TCS, అలానే టాటా ఎలక్సీ, IREDA, తర్వాత హ్యాత్వే, ఓస్వాల్ పంప్స్, ఇవన్నీ కూడా కంపెనీస్ ఈరోజు రిజల్ట్స్ని వాళ్ళు కార్పొరేట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేశారు. సో ఈ ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద ఉంటుందండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద ట్రంప్ టారిఫ్స్. ఇప్పుడు ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తున్నాయో అవి కానీ కొంచెం పాజిటివ్గా ఉంటే మార్కెట్స్ మళ్ళీ ఇంకా పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇలా అనౌన్స్మెంట్స్ ఏ కార్పొరేట్ ఏ కంపెనీ ఎలాంటి రిజల్ట్స్ ఎంత పాజిటివ్గా ఇస్తుందో దాన్ని బట్టి కూడా మార్కెట్ అనేది మనకి నెక్స్ట్ 2 weeks వరకు ఈ ట్రంప్ ఇంపాక్ట్ యాజ్ వెల్ యాజ్ దిస్ కార్పొరేట్ ఎర్నింగ్సే మొత్తం ఇంపాక్ట్ చేసేటట్టుగా కనిపిస్తున్నాయి. ఓకే. అండ్ మెయిన్గా మ్యామ్ ఈ టారిఫ్స్ సంగతి అయితే August 1st వరకు ఉండే అవకాశాలు ఉంటుంది. అండ్ ఈ లోపల అంటే ఈ వీక్ వరకు ఓకే, మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మళ్ళీ ఆ అన్సర్టనిటీ అనేది కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? సో ఈ లాస్ట్ 2 weeks అయితే ఇలానే జరిగిందండి. ఓ 400-500 పాయింట్స్ మధ్యలో, అంటే 25,300 నుంచి 25,600 ఈ రేంజ్లోనే మార్కెట్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ వీక్ కూడా మా ఎక్స్పెక్టేషన్ ఏది ట్రేడ్ డీల్ కానీ జరగకపోతే ఇట్ విల్ బీ ఇన్ దిస్, అంటే మరీ నెగిటివ్ అయితే లేదండి. అంటే 25,300, 25,200 ఈజ్ వెరీ వెరీ సపోర్ట్ లెవెల్స్ ఫర్ ద నిఫ్టీ. అంత డౌన్ సైడ్ అయితే లేదు, అలానే అప్ సైడ్ కూడా రెస్ట్రిక్ట్ అయిపోయింది. ఈ క్లారిటీగానే వచ్చేస్తే అగైన్ వీ క్యాన్ సీ అగైన్ 25,750 కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ ఏదైతే ఈ డెడ్ లాక్ ఉందో ఇది కొంచెం క్లారిటీగానే వచ్చేస్తే మార్కెట్స్ మనం నెక్స్ట్ లెవెల్ అయితే చూడొచ్చండి. బట్ రైట్ నౌ మీరు ఎవరైనా కొంచెం బై చేసుకోవాలంటే దెర్ ఆర్ వెరీ స్టాక్ స్పెసిఫిక్గా ఉండాలి. ఏ స్టాక్స్ పిక్ చేసుకోవాలి, ఏ సెక్టార్స్ పిక్ చేసుకోవాలనే దాని మీదే మీ కాన్సన్ట్రేషన్ అంతా ఉండాలి. కానీ ఈ మార్కెట్
ఈ వాయిస్ నాయిస్ మధ్యలో మీరు దాన్ని మిస్ అయిపోతూ ఉంటారనమాట. సో మనకి మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అలాంటి స్టాక్స్ని మనము పిక్ చేసుకోవచ్చు అండి. రైట్ నౌ యూ కెన్ పికప్ ఐటీ సెక్టార్ మీద మనం చాలా ఫోకస్ చేయొచ్చు, ఐటీ కంపెనీస్ మీద ఫోకస్ చేయొచ్చు. అలానే ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ లైక్ డాబర్, మ్యారికో, గుడ్ మాన్సూన్స్ ఉన్నాయి. అలానే జిఎస్టీ కలెక్షన్స్ కూడా, జిఎస్టీ రేట్స్ కూడా గవర్నమెంట్ 5%కి తీసుకొస్తాం అంటున్నారు, 12%లో ఉన్న రేంజ్వి. సో దానివల్ల కూడా కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా డిఫెన్స్ సెక్టార్ మీకు తెలుసు కదండి. సో దాదాపుగా ఒక 2 మంత్స్ నుంచి అన్ని డిఫెన్స్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఏమైనా ఆపర్చునిటీ వచ్చి కరెక్ట్ అయింది అంటే యూ కెన్ పికప్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కానీ, తర్వాత డిఫెన్స్ స్టాక్స్, ఐటీ సంబంధించిన స్టాక్స్, అలానే ఫైనాన్స్కి సంబంధించిన, ఇన్సూరెన్స్కి సంబంధించిన ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ ఇలాంటి కొన్ని, నివా భూపా, ఈ తర్వాత మనకి డిఫెన్స్లో హెచ్ఏఎల్, తర్వాత కొచ్చియన్ షిప్ యార్డ్, ఇలాంటి డిఫెన్స్ స్టాక్స్ని మీరు పికప్ చేసుకోవచ్చు. అసలు లెట్స్ వెయిట్ ఫర్ దన్ ఆపర్చునిటీ. అలా ట్రాక్ అయితే చేస్తూ ఉండండి. మనకి ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందంటే కొన్ని స్టాక్స్ పికప్ చేసుకోండి విత్ ద వ్యూ ఆఫ్ నెక్స్ట్ 4-5 ఇయర్స్ వరకు అలా హోల్డ్ చేసుకుని ఉంటే డెఫినెట్లీ యూ క్యాన్ క్రియేట్ వెల్త్ అండి. బట్ ఆల్ దీస్ నాయిసెస్ డెఫినెట్లీ మిమ్మల్ని అయితే కొంచెం షేక్ చేస్తూ ఉంటాయి. బట్ యూ షుడ్ నాట్ గెట్ డీవియేట్. ఈ నాయిసెస్కి డీవియేట్ అవ్వకుండా మనము వెల్త్ క్రియేషన్ వైపు వెళ్తే బాగానే ఉంటుంది. నైస్ మ్యామ్. ఎందుకంటే ఈ నాయిస్ అండ్ ఈ సౌండ్స్ మనం విన్నామంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ disturbance అనేది కూడా వస్తుంది. అంతేనండి. ఎందుకులే అనే ఆలోచన అనేది కూడా ప్రతి ఒక్కరిలో వస్తుంటుంది. అవును. అలా వినకూడదు అని మీరు చాలా క్లారిటీగా చెప్పారు. అండ్ ఈ టైంలో ఉండే చిన్న ఆపర్చునిటీస్ దట్ విల్ గివ్ అన్ బిగ్ హ్యూజ్ అమౌంట్స్ అనమాట. సో నైస్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్.